everyone, welcome to VMR Logics. First of all, అందరికీ వెరీ సారీ. రీజనింగ్ సెషన్స్ అనేవి కొంచెం ఒక 3-4 days గ్యాప్ వచ్చిందనమాట డ్యూ టు సమ్ రీజన్స్. సో ఇప్పటి నుండి సెషన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా రీజనింగ్ సెషన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సారీ ఫర్ దట్. నెక్స్ట్ వచ్చేసి మనకి విఎంఆర్ లాజిక్స్ లో ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అయిందనమాట. సో ఈ న్యూ బ్యాచ్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. 7032813578 ఆర్ ఎల్ 7032913578. అయితే విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అనేసి చాలా మంది అడుగుతున్నారు. సో మనకి ఇది వచ్చేసి హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో ఉందన్నమాట. సో ఆఫ్లైన్ బ్యాచ్ ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఆఫర్స్. సో రీసెంట్ గా ఏవైతే ఆన్లైన్ ఆఫర్స్ అనేవి మనకి చెప్పారో, సో ఈ ఆన్లైన్ ఆఫర్స్ వచ్చేసి 22 జనవరి వరకు ఈ ఆఫర్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఆఫర్ డీటెయిల్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. 88818836 ఒక నెంబర్, లేదు అంటే 8886396663 కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో స్టార్ట్ చేద్దామా? చలో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈరోజు వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్. బట్ ఈ వీడియో చేయడానికి ముందుగా ఐ వుడ్ లైక్ టు give my best wishes to all the students who are appearing tomorrow examination. ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి అపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ నా తరఫున విఎంఆర్ లాజిక్స్ తరఫున ఆల్ ది బెస్ట్. సో అందులో క్వశ్చన్ ట్యాగ్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయినా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకని ప్రత్యేకంగా ఇది చేస్తున్నాను. దీని తర్వాత అనాలజీలో ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పాను, అదొకసారి ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. అండ్ డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను చాలా వీడియోస్ ఆన్ వొకాబులరీ అండ్ గ్రామర్ పైన చేశాను. ఐ హోప్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, లేదంటే ఒకసారి తొందరగా చూసేసేయండి. యు గెట్ సమ్ బ్యూటిఫుల్ టిప్స్ అండ్ యు క్వాలిఫై డెఫినెట్లీ. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో క్వశ్చన్ ట్యాగ్స్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి? సింపుల్గా చివరిలో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే సరిపోతుందా అని అనుకోకండి. ఓకే, సో ఈ క్వశ్చన్ మార్క్ అనేది క్వశ్చన్ అడుగుతున్నది కాదు. ఇది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కన్ఫర్మేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూ కెన్ సింగ్ అంటూ అంటారు. సో ఇక్కడ యూ కెన్ సింగ్ అనేది నా యొక్క బిలీఫ్, నేను విశ్వసిస్తున్నటువంటిది. బట్ నాకు నీ నుండి కన్ఫర్మేషన్ రావాలి కాబట్టి కాంట్ యూ అని అంటాను అనమాట. కాబట్టి ఇవి WH క్వశ్చన్స్ లాగా కానివ్వండి, లేదా ఎస్ఆర్ నో క్వశ్చన్ లాంటివన్నీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ WH క్వశ్చన్స్ అనుకోండి, హౌ ఆర్ యూ. ఇలా ప్రశ్న వేసినప్పుడు నేను మీ నుండి ఒక జవాబు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐఎమ్ గుడ్, లేదా ఐఎమ్ అన్వెల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాగే వేర్ ఆర్ యూ, ఐఎమ్ ఎట్ హోమ్, లేదా ఐఎమ్ ఇన్ ది ఆఫీస్, ఇలా ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆర్ యూ కమింగ్, ఎస్ లేదా నో, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ క్వశ్చన్ ట్యాగ్స్ అలాంటివి కావన్నమాట. ఇదేంటంటే నేను ఒకటి విశ్వసిస్తున్నాను, అది నీ నుండి కన్ఫర్మేషన్ కావాలి అనుకుంటాను అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటనమాట, ఒక స్టేట్మెంట్ని అది ఒక కన్ఫర్మేషన్లా టర్న్ చేస్తుంది. సో ఆ ఫీచర్స్ అన్నీ కూడా నేను మీ అందరి కోసం చాలా డీటెయిల్డ్గా చేసుకుని వచ్చాను. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ఇట్. చూడండి, ఎవ్రీ పాయింట్ చాలా డీటెయిల్డ్గా ఇచ్చాను. లుక్ ఎట్ దిస్ వన్, ఫీచర్స్. క్వశ్చన్ ట్యాగ్స్ turn statements into questions. Turn, T-U-R-N, turn. Question tags turn statements into questions. For example, చూడండి, you are a student. ఇదేంటి? ఇది ఒక స్టేట్మెంట్. Aren't you? ఇది క్వశ్చన్ ట్యాగ్. చూడండి, aren't you? సో నేను ఇక్కడ కన్ఫర్మ్, ఫస్ట్ ఏంటి, ఒక బిలీఫ్ చేస్తున్నాను మీరు ఒక స్టూడెంట్ అని, కానీ కన్ఫర్మేషన్ కావాలి. ఆరెంట్ యూ, ఇలా అనమాట. సో ఇంటోనేషన్ కూడా మారుతుంది. సో ఎనీహౌ ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇంటోనేషన్ లేదు కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్స్ చూద్దాం. యూ ఆర్ ఏ స్టూడెంట్, ఆరెంట్ యూ. ఇక్కడ ఆరెంట్ యూ ఎందుకు పెట్టాలి? ఇజంట్ యూ ఎందుకు పెట్టకూడదు? వరంట్ యూ ఎందుకు పెట్టకూడదు? డిడ్ యూ అని ఎందుకు పెట్టకూడదు? ఆర్ యూ అని ఎందుకు పెట్టకూడదు? ఇలాంటివన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ఇట్స్ అ వెరీ షార్ట్ వీడియో, మరీ పెద్దగా ఏమీ ఉండదండి. బట్ యూ లెర్న్ ఎవ్రీథింగ్. ఎగ్జామినేషన్ టైం కదా, ఫాస్ట్గా చేసేస్తాం. హీ లైక్ స్వీట్స్, డజంట్ హీ. ఇక్కడ చూడండి,
హీ లైక్స్ స్వీట్స్ డజంట్ హీ అంటున్నాను. ఇక్కడ మరి ఇజంట్ హీ అని ఎందుకు అనట్లేదు, కాంట్ హీ అని ఎందుకు అనట్లేదు, దట్స్ అ పాయింట్. వెల్, ఇక్కడ ఇంకొకటి చూడండి. దే హ్యావ్ ఎ కార్ హ్యావెంట్ దే, దే హ్యావ్ ఎ కార్ హ్యావెంట్ దే. ఇంకొకటి చూడండి. హీ డజంట్ ప్లే క్రికెట్ డస్ హీ. దెన్ చిల్డ్రన్ వెంట్ టు స్కూల్ డిడింట్ దే. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను డిడింట్ దే అన్నాను, చూసారండి. ఇక్కడ డిడింట్ దే. దానికి ముందు దాంట్లో చూడండి డస్ హీ. ఇందులో మీకు ఎన్టీ రాలేదు, అంటే నాట్ రాలేదు. ఇక్కడ హ్యావెంట్ వచ్చింది, ఇక్కడ డజంట్ వచ్చింది, ఇక్కడ ఆరెంట్ వచ్చింది. సో ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. ఒకసారి ఆరెంట్ అంటున్నాను, ఒక్కసారి డజంట్ అంటున్నాను, ఒక్కసారి డస్ అంటున్నాను, ఒక్కసారి డిడింట్ అంటున్నాను. ఎందుకు మరి ఇలా వేరియస్ క్వశ్చన్ ట్యాగ్స్ కనబడుతున్నాయి? ఇవి దేని మీద డిపెండ్ అయి వస్తాయి, ఎలా వీటిని తీసుకోవాలి అనే దాని గురించి ఒక్కసారి మీరు వినేశారంటే 1 క్వశ్చన్ వస్తే 1 మార్క్ గ్యారంటీ, 2 క్వశ్చన్స్ వస్తే 2 మార్క్స్ గ్యారంటీ. ఐఎమ్ ష్యూర్ ఇంకా మీరు తప్పులు చేయరు. నౌ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. నౌ వేర్ డు వి యూస్, అసలు క్వశ్చన్ ట్యాగ్స్ మనం ఎక్కడ వాడతాము? నౌ క్వశ్చన్ ట్యాగ్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లోనే మనకు కాంట్రాక్షన్స్ ఉంటాయి. కాంట్రాక్షన్స్ అంటే ఇప్పుడు చూడండి, డోంట్, ఇది కాంట్రాక్షన్ అంటే మనకి అపాస్ట్రఫీ ఎస్ వస్తుంది. అదర్వైజ్ మనం ఏం చేయాలి, డు నాట్ అని చెప్పాలి. ఫార్మల్ లాంగ్వేజ్లో అంటే ఇప్పుడు మన లెటర్ రైటింగ్ ఉందనుకోండి, లెటర్ రైటింగ్లో మనం కాంట్రాక్షన్స్ వాడము, సో డు నాట్ అని వాడాలి. అలాగే డిడింట్ అంటే డిడ్ నాట్, అలాగే డజంట్ అంటే డస్ నాట్, ఇదనమాట. కాబట్టి వీటి కాంట్రాక్షన్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటనమాట, ఎక్కడ వాడతాం మనము? స్పోకెన్ ఇంగ్లీష్లో డైరెక్ట్గా మన పర్సన్తో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఓరల్ కమ్యూనికేషన్ అనొచ్చు. ఈ ఓరల్ కమ్యూనికేషన్లో మనం ఇవి వాడతాం. చూడండి, సో లుక్ ఎట్ ద ఫస్ట్ పాయింట్. We use question tags to confirm information believed to be true. So, I believe we have a class today. ఇది నేను బిలీవ్ చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను, కానీ కన్ఫర్మేషన్ కావాలి కదా. అందుకని don't we we have a class today, we have a class today, don't we? Now, it rained last night, didn't it? You got your salary, didn't you? She sings songs, doesn't she? So, ikkada don't we correctena? We have a class today, don't we? Mari, haven't we anocha? We have a class today, haven't we? So, it rained last night, didn't it? ఇక్కడ మీరు చూస్తే ఏమవుతుంది అంటే నెక్స్ట్ పాయింట్లో చెప్తాను క్లియర్గా. ఇది చూడండి, దిస్ ఈస్ కాల్డ్ టెన్స్. ఓకే, ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది టెన్స్, ఇది టెన్స్. కాబట్టి ఆక్సిలరీ వర్బ్ అండ్ దెన్ టెన్స్ పైన మనకి ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుందన్నమాట. నౌ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రూల్ నెంబర్ 1, యూజ్ ద సేమ్ ఆక్సిలరీ వర్బ్ యు ఫైండ్ ఇన్ ద స్టేట్మెంట్. సేమ్ ఆక్సిలరీ వర్బ్ యు ఫైండ్ ఇన్ ద స్టేట్మెంట్. సో నౌ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి, ఇవి మనకు కావాలి. సో ఇక్కడ మీకు రూల్ నెంబర్ 1లో నౌ యూజ్ ద సేమ్ ఆక్సిలరీ వర్బ్స్ అంటున్నాడు. ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి మీకు సింపుల్గా చెప్తాను చూడండి. మనకి ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసి ఎస్, వస్, ఆర్, వర్, వీటిని ఆక్సిలరీ వర్బ్స్ అంటారని మీకు తెలుసు. వీటితో పాటు మనం వీటిని కూడా వాడుకోవచ్చు. హ్యాస్, హ్యావ్, హ్యాడ్. ఇవి కాకుండా మనకి వి హ్యావ్ అనదర్ రూల్. అందులో ఏంటంటే మనకి ఆక్సిలరీ వర్బ్ లేకుండా వస్తాయన్నమాట. వాటి గురించి మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికైతే వీటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈజ్, వాజ్, ఆర్, వర్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, వీటిని మనం ఏమంటాము? ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. ఇప్పుడు చూడండి ఒక చిన్న సెంటెన్స్ ఈస్తో తీసుకుంటాను. హీ ఈజ్ అ టీచర్, హీ ఈజ్ అ టీచర్. ఇక్కడ ఏం తీసుకున్నాను? ఇస్ తీసుకున్నాను.
కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకోవాలి, ఈజ్ తీసుకోవాలి. Isn't he? Isn't he? Put a question tag. Isn't he? He is a teacher. Isn't he? Isn't he? It was a doll. It was a doll. Wasn't it? Wasn't it? Wasn't it? ఇలాగే. Now, you are going to school. ఇక్కడ చూడండి. You are going. You are going to school. You are going to school. ఇక్కడ ఏదుంది మనకి auxiliary verb are. కాబట్టి aren't you? Aren't you? Aren't you? You are going to school. Aren't you? అలాగే verb తీసుకుందాం. They were playing cricket. They were playing cricket. Now, ఇక్కడ were వచ్చింది కాబట్టి మనము were తీసుకోవాలి. Weren't they? ఇలా అన్నమాట. కాబట్టి ఆక్సిలరీ వర్బ్ మనకు ఏదైతే స్టేట్మెంట్లో కనబడుతుందో అది మనము we have to use in the question tag. కాబట్టి is ఉంటే is వాడాము, was ఉంటే was వాడాము, are ఉంటే are వాడాము, were ఉంటే were వాడాము. గట్ ఇట్ అండి. కాబట్టి ఒకవేళ మనకి వేరుగా వచ్చిందనుకోండి రాకూడదు. అందుకే ఇక్కడ మనము ఇలాగే తీసుకుందాం. We have a class today. Haven't we? Haven't we? Haven't we? Okay. Now, మరి డోంట్ వి రైట్ అవుతుందా? ఒక్కసారి ఆలోచించు. డోంట్ వి రైట్ అవుతుందా? మరి డూ రావాలి అంటే అక్కడ ఏం రావాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలి. కాబట్టి అర్థమైంది కదండి. ఎస్. నౌ క్వశ్చన్ నెక్స్ట్ రూల్ చూద్దామని. ఇఫ్ ద స్టేట్ హౌ టు ఫార్మ్ ద క్వశ్చన్ ట్యాగ్స్. ఇప్పుడు ఇందులో రూల్ నెంబర్ 1. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి నెగటివ్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ a నెగటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి a పాజిటివ్. సో ఇప్పుడు పాజిటివ్ అంటే మనకి అందులో నో అని కానీ నాట్ అని కానీ రాదు. నో అని కానీ నాట్ అని కానీ రాదు. ఇప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 1. ఇట్ ఈస్ ఎ డాల్. ఇట్ ఈస్ ఎ డాల్. ఇందులో మనకి అక్కడేమైనా నెగటివ్ వర్డ్ ఉందా? నో అని కానీ నాట్ అని కానీ ఉందా? లేదు. కాబట్టి దీన్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. సో ఈ పాజిటివ్ స్టేట్మెంట్కి మనకి రావాల్సిన క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్లో ఉండాలి. అలాగే ఇక్కడ మనము ఏ ఆక్సిలరీ వర్బ్ వాడతామో ఇక్కడ అదే ఆక్సిలరీ వర్బ్ వాడాం. ఈ ఎన్ఓటి నాట్ అనే నెగటివ్ని కాంట్రాక్షన్లో పెడతాం కాబట్టి N' వస్తుంది. కాబట్టి isn't it? It is a doll. Isn't it? అలాగే నెక్స్ట్ చూడండి. The boy doesn't go to school. The boy doesn't. ఇక్కడ చూడండి నాట్ వచ్చేసింది. అంటే ద స్టేట్మెంట్ ఈజ్ అ నెగటివ్ స్టేట్మెంట్. కాబట్టి డస్ హీ. ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్ లో ఇప్పుడు N' అంటే నాట్ అంటే నెగటివ్ వర్డ్ రాలేదు. చూడండి. ద బాయ్ డజంట్ గో టు స్కూల్. డస్ హీ? ఇలా అన్నమాట. నౌ నెక్స్ట్ చూద్దామండి. రూల్ నెంబర్ 2 చూద్దాం. యూజ్ ద సేమ్ ఆక్సిలరీ వర్బ్. ఆల్రెడీ చెప్పాం కదా. Same auxiliary verb in the question tag. You find the statement after the question tag. Use subject pronoun. So this is important point. అంటే మన ఫస్ట్ రూల్లో సేమ్ ఆక్సిలరీ వర్బ్ వాడాం. ఇప్పుడు ఆక్సిలరీ వర్బ్ తర్వాత మనకు కనబడుతుంది ఏంటి? ప్రొనౌన్. దేని యొక్క ప్రొనౌన్? సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్. సబ్జెక్ట్ ఎందులో ఉంటుంది? స్టేట్మెంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, జస్ట్ ఇక్కడ చూడండి. మనకి ఈ స్టేట్మెంట్ చూడండి. దే ఆర్ స్టూడెంట్స్. ఇక్కడ ఈ దే అనేది ఏంటన్నమాట? సబ్జెక్ట్. అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో లేదా దేని గురించి మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది. సో మనము వారి గురించి మాట్లాడుతున్నాము, దే. కాబట్టి దే అనేది సబ్జెక్ట్. నౌ ఇక్కడ ఏఆర్ఈ ఆర్. ఆర్ అనేది ఏంటి? ఆక్సిలరీ వర్బ్. కాబట్టి ఇక్కడ మనకి స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది. దే ఆర్ స్టూడెంట్స్. సో పాజిటివ్ స్టేట్మెంట్స్కి మనకు నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. సో
నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. మనకు ట్యాగ్లో ఏముండాలండి, తప్పనిసరిగా సేమ్ ఆక్సిలరీ వర్బ్ ఉండాలి. ఆర్ ఉంది కాబట్టి ఆర్. నౌ నెగటివ్ కాబట్టి ఎంటి, అరంట్. సబ్జెక్ట్ ప్రొనౌన్ దే ఉంది కాబట్టి దేకి ప్రొనౌన్ కాబట్టి మళ్ళీ దేనే వస్తుంది, కాబట్టి అరెంట్ దే. ఇక్కడ చూడండి నెక్స్ట్ మిస్ పారు. మిస్ పారు, ఇక్కడ మిస్ పారు ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఏంటి, మిస్ అంటే విమెన్ కాబట్టి ఇక్కడ చూడండి షీ వచ్చేసిందా సబ్జెక్ట్ ప్రొనౌన్. కాబట్టి ఇక్కడ మనకు దే ఆల్రెడీ ప్రొనౌన్ లోనే ఉంది కాబట్టి మనకు అదే ప్రొనౌన్ తీసుకున్నాం. ఇక్కడ మిస్ పారు అంటున్నాము కాబట్టి ఇక్కడ ఉమెన్ అని తెలుస్తోంది కాబట్టి మనకు సబ్జెక్ట్ ప్రొనౌన్ ఉమెన్ కి ఏమవుతుంది, షీ అవుతుంది. నౌ ఇక్కడ ఏముంది, మనకి ఆక్సిలరీ వర్బ్ హ్యాజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏది వస్తుంది, హ్యాజంట్ వస్తుంది. కాబట్టి మిస్ పారు హ్యాజ్ అ కార్. మిస్ పారు హ్యాజ్ అ కార్. హ్యాజంట్ షీ అలా అన్నమాట. Now let's look at the next point. Rule number 3. When there is no auxiliary verb in the statement, use do, does in the present tense and did in the past tense. So, ఇక్కడ చూడండి present tense అంటే దేంటన్నమాట, సింపుల్ present tense. సింపుల్ present tense. అలాగే past tense అంటే అర్థం ఏంటన్నమాట, సింపుల్ past. సింపుల్ past tense. సింపుల్ past tense. కాబట్టి ఒకవేళ మనకు ఇస్, వజ్, ఆర్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇవి కనిపించలేదు, అప్పుడు మనం ఏం చేస్తాము, టెన్స్ పైన చూస్తాం. సో ఆ టెన్స్ మనకి జనరల్గా ఇలా ఉందనుకోండి. ఇక్కడ మీరు చూడండి, చిల్డ్రన్ లైక్ స్వీట్స్, హీ మేడ్ కాఫీ, షీ డాన్సెస్ వెరీ వెల్, మిస్టర్ చేతన్ డిడెంట్ లైక్. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ టెన్స్ లోనేమో లైక్ ఉంది, అది పాస్ట్ టెన్స్ లోనేమో మేడ్ ఉంది, ప్రజెంట్ టెన్స్ లోనేమో డాన్సెస్ ఉంది, పాస్ట్ టెన్స్ లోనేమో డిడెంట్ లైక్ అని ఉంది. కాబట్టి టెన్స్ ని బట్టి మనం వాడుకుంటాం. సో ప్రజెంట్ టెన్స్ అవుతే డూ, డస్. డూ ఎక్కడ వాడతాము, సబ్జెక్ట్ గనక ప్లూరల్ అవుతే డూ వాడతాము, ఒక సబ్జెక్ట్ గనక సింగ్యులర్ అవుతే డస్ వాడతాం. ఇక డిడ్ అనేది పాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ టెన్స్ కి సబ్జెక్ట్ సింగులర్ అయినా డిడే వస్తుంది, ప్లూరల్ అయినా డిడే వస్తుంది. నేను మీకు క్లియర్గా ఒక టాపిక్ చేశానండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది. దాంట్లో చాలా డీటెయిల్డ్గా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెప్పాను. దాని తర్వాత టెన్సెస్ అనేది ఇంకొక టాపిక్ చేశాను. ఆ టాపిక్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ టెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్ యూ జస్ట్ గో బ్యాక్ టు దోస్ వీడియోస్ అండ్ వాచ్ దెమ్ కేర్ఫుల్లీ. సో ఇప్పుడు చూడండి, చిల్డ్రన్ లైక్ స్వీట్స్. ఇక్కడ చిల్డ్రన్ ఇది ప్లూరల్ కదా, చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి డూ అనేది ప్లూరల్ అయింది. ఈ లైక్ అనేది ఏంటి, ప్రజెంట్ టెన్స్ కాబట్టి చిల్డ్రన్ లైక్ స్వీట్స్ అంటే డోంట్ దే. ఇది పాస్ట్, ఇది ఎలా ఉందండి, పాజిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలండి, నెగటివ్ రావాలి. ఇక్కడ చూడండి, హీ మేడ్ కాఫీ. మేడ్ ఏంటండి, నథింగ్ బట్ పాస్ట్ టెన్స్ కాబట్టి సింపుల్ పాస్ట్, కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ రావాలి డిడ్. అయితే ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ నెగటివ్ రావాలి. కాబట్టి డిడెంట్ హీ మేడ్ కాఫీ, డిడెంట్ హీ. అలాగే షీ డాన్సెస్ వెరీ వెల్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి, షీ, వర్బ్ ఏంటి, డాన్సెస్ అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి షీ డాన్సెస్ వెరీ వెల్. అంటే ఇక్కడ మనకు సింగులర్ ఉంది కాబట్టి సింగులర్ వచ్చింది డస్. సో డజంట్ షీ డాన్సెస్ వెరీ వెల్, డజంట్ షీ. అలాగే మిస్టర్ చేతన్ ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ ఏమైపోయిందండి, మేల్ కాబట్టి మనకు మేల్ కి ప్రొనౌన్ ఏమొస్తుంది, హీ వస్తుంది. అండ్ డిడెంట్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఏముంది, నెగటివ్ ఉంది కాబట్టి మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏం రావాలి, పాజిటివ్ రావాలి. కాబట్టి మిస్టర్ చేతన్ డిడెంట్ లైక్ దిస్ మూవీ, డిడ్ హీ అలా అనమాట. నౌ డియర్ ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 4, ఇంపెరటివ్స్ అంటాం. అంటే మనము పర్టిక్యులర్గా అక్కడ సబ్జెక్ట్ అనేది చూపించమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, గెట్ దట్ పెన్. ఇక్కడ యూ ఉందా, హీ ఉందా, షీ ఉందా, ఐ ఉందా, ఏమీ లేదు. గెట్ దట్ పెన్, దీన్ని ఇంపెరటివ్ అంటాం అనమాట, సబ్జెక్ట్ లేకుండా రావటం. కానీ దాని యొక్క అర్థం ఏంటి, సెకండ్ పర్సన్ని మనం అడ్రస్ చేయటం అనేది అర్థమవుతుంది. కాబట్టి గెట్ దట్ పెన్, విల్ యూ. సో ఇంపెరటివ్స్ లో మనం వాడేది ఏంటి, విల్. క్లోజ్ ద డోర్, విల్ యూ. క్లోజ్ ద డోర్, విల్ యూ అలా అనమాట. సో ఇంపెరటివ్స్ లో మనం వాడేది ఏంటి, విల్. అండ్ కంపల్సరీగా వచ్చే ప్రొనౌన్ ఏంటి, యూ. గాట్ ఇట్ అండి, ఎస్.
Now, dear friend, let's come to the practice questions quickly. Her mother and she look similar. Now, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి అంటే హర్ మదర్ అండ్ షీ ఇద్దరు కూడా. ఓకే, నౌ లుక్ అంటున్నాడు. లుక్ అనేది ఏంటి? ప్రజెంట్ సింపుల్. లుక్ అనేది ఏంటి? ప్రజెంట్ సింపుల్. ఇందులో చూడండి, మీకు ఈజ్, వర్జ్, ఆర్, వర్ లాంటివి ఏవి కనిపించలేదు. మీకు డైరెక్ట్ గా అక్కడ మీకు వర్బ్ కనబడుతుంది. సో మీకు డైరెక్ట్ గా వర్బ్ కనబడింది కాబట్టి ఇట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదండి. లుక్, సీ, వాచ్, రీడ్, గో, కమ్, సిట్, స్విమ్, ఇవన్నీ ఏమవుతాయి? మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతాయి. ఎస్ పెట్టామనుకోండి సింగ్యులర్ వర్బ్స్ అంతే. సో మనకి ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే మీకు సింగ్యులర్ వర్బ్స్ అండ్ ప్లూరల్ వర్బ్స్ కనబడతాయి. అంటే క్రియాపదానికి ఎస్ చివరన వస్తే అది సింగ్యులర్ వర్బ్, రాకపోతే అది ప్లూరల్ వర్బ్. కాబట్టి ఇచ్చినటువంటి సెంటెన్స్ లో క్రియాపదం ఎక్కడ ఉంది, వర్బ్ ఎక్కడ ఉంది? ఇక్కడ లుక్ అనేది వర్బ్. కాబట్టి ఈ లుక్ అనే వర్బ్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ అని అర్థమైపోయింది. ఇక్కడ చూడండి, హర్ మదర్ అండ్ షీ అని ఉంది. హర్ మదర్ అండ్ షీ ఇద్దరు కలిసారు అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏమైంది? ప్లూరల్ అయిపోయింది. కాబట్టి ఆర్, ఆర్ రావాలి, ఆర్ రావాలి, ఆర్ రావాలి అని అంటున్నారా? నో అనకండి. ఎందుకు ఎందుకు ఎందుకు? బికాస్ దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ ప్రెజెంట్ ఎక్కడైతే ఆక్సిలరీ వర్బ్ ఉండదో డూ, డస్, డిడ్ ఇవి కదా వాడమని చెప్పాను. డూ, డస్, డిడ్. ఇక్కడ మనకి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ మనం డూ తీసుకోవాలా, డస్ తీసుకోవాలా అని ఆలోచించాలి. సో ఇక్కడ మనకి హర్ మదర్ అండ్ షీ మనకి ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీరు డూ తీసుకోండి. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి డూ తీసుకోండి. మనకు స్టేట్మెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి నెగటివ్ ట్యాగ్ తీసుకోండి, డోంట్. అయితే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? ప్లూరల్ కదా, మదర్ అండ్ షీ. కాబట్టి ఆ ఇద్దరికి ప్రొనౌన్ ఏమవుతుంది? ప్లూరల్లో రావాలి కాబట్టి దే. డోంట్ దే, డోంట్ దే. హర్ మదర్ అండ్ షీ, హర్ మదర్ అండ్ షీ లుక్ సిమిలర్. డోంట్ దే? Then question number 2 చూడండి. She never goes alone to school. She never goes alone. Goes ఇక్కడ మన క్రియాపదం ఏంటి? వర్బ్ ఏంటి? goes. కాబట్టి ఇదేంటి? మళ్ళీ మనకు సింపుల్ ప్రెజెంట్. ఇంతకుముందు చెప్పాను కదండి, is లేదు, was లేదు, are లేదు, were లేదు, has లేదు, have లేదు, తర్వాత had లేవు. ఇవేవి కూడా ఇక్కడ లేవు. కాబట్టి అయితే అది ప్రజెంట్ టెన్స్ అయినా కావాలి లేదా పాస్ట్ టెన్స్ అయినా కావాలి. కాబట్టి ప్రజెంట్ టెన్స్ వచ్చినప్పుడు డూ లేదా డస్ వాడాలి, పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు డిడ్ వాడాలి. ఓకే, నౌ షీ నెవర్ గోస్. గోస్ మనకి క్రియాపదంలో చివరి అక్షరము ఎస్ వచ్చింది అంటే అది ప్రజెంట్ టెన్స్. ఈడి వచ్చింది అనుకోండి పాస్ట్ టెన్స్, ఎన్టీ వచ్చింది అనుకోండి పాస్ట్ టెన్స్, అవి రాలేదు అంటే ప్రజెంట్ టెన్స్. కాబట్టి గోస్. సో దిస్ ఇస్ వాట్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. షీలా, షీలా సింగులర్ కాబట్టి అమ్మాయి, కాబట్టి ఇక్కడ మనకి ప్రొనౌన్ ఏమవ్వాలి? షీ అవ్వాలి. షీ నెవర్ గోస్ అలోన్ టు స్కూల్. నెవర్ నెగటివ్ వర్డ్ ఆల్రెడీ వచ్చింది. నెగటివ్ వర్డ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకు క్వశ్చన్ ట్యాగ్ లో పాజిటివ్ రావాలి. సో సింగులర్ కాబట్టి ఫ్రెండ్స్, సింగులర్ కాబట్టి మనకి ఇక్కడ డస్ రావాలి. ఆల్రెడీ నెగటివ్ వర్డ్ ఉంది కాబట్టి నెగటివ్ రాకూడదు. షీలా అనేది అమ్మాయి కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏమవ్వాలి? షీ అవ్వాలి. షీ నెవర్ గోస్ అలోన్ టు స్కూల్. డస్ షీ? డస్ షీ? ఆల్రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 3. ద బాయ్, ద బాయ్ ఇక్కడ వై ఇస్ రాంగ్ అండి, ఓన్లీ ద తీసుకోండి. ద బాయ్ నెవర్ సా హిమ్ అగైన్. ఇక్కడ చూడండి, సా, సా ఇదేంటండి? పాస్ట్ టెన్స్ కదా. సీ, సా, సీన్. V1, V2, V3 ఇక్కడ ఉంది ఏంటి? V2 కాబట్టి పాస్ట్ టెన్స్. మనకి పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు డిడ్ అనేది మనకి క్వశ్చన్ ట్యాగ్ లో రావాలి. డిడ్ అనేది క్వశ్చన్ ట్యాగ్ లో రావాలి కాబట్టి డిడ్ తీసుకున్నాం, డిడ్ తీసుకున్నాం. అండ్ బాయ్ అంటున్నాం, బాయ్ అంటున్నాం కాబట్టి బాయ్ సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ ఏమవుతుంది? హీ అవుతుంది. ఎందుకంటే బాయ్ మేల్ కాబట్టి హీ అవుతుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ నెగటివ్ వర్డ్ ఉంది కదండి, నెవర్ అనేది నెగటివ్ వర్డ్ కదా. కాబట్టి ఇక్కడ మళ్ళా మీరు క్వశ్చన్ ట్యాగ్ లో నెగటివ్ తీసుకోకూడదు. ఎందుకంటే స్టేట్మెంట్ నెగటివ్ అవుతే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి.
స్టేట్మెంట్ పాజిటివ్ అవుతే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవ్వాలి. సో ఇక్కడ స్టేట్మెంట్ నెగిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి. కాబట్టి ద బాయ్ నెవర్ సా హిమ్ అగైన్. డిడ్ హీ, డిడ్ హీ, డిడ్ హీ. దెన్ క్వశ్చన్ నెంబర్ 4. డాగ్స్ ఆర్ కార్నివోరస్. ఇక్కడ చూడండి ఆర్, ఆర్. సో ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ వచ్చేసింది. కాబట్టి ఏ ఆక్సిలరీ వర్బ్ మనము స్టేట్మెంట్లో వాడతామో అదే మనము క్వశ్చన్లో వాడతాం. కాబట్టి ఇక్కడ మనం ఆర్ వాడాం. నౌ నెక్స్ట్ పాయింట్, ఇది మనకు పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ట్యాగ్లో నెగటివ్ రావాలి, అంటే ఎన్టీ రావాలి. ఆరంట్. డాగ్స్ అంటున్నాడు. డాగ్స్ అనేది సబ్జెక్ట్. ప్లూరల్లో ఉందా, సింగులర్లో ఉందా? ప్లూరల్లో ఉంది. ప్లూరల్లో ఉన్నప్పుడు ప్లూరల్ ప్రొనౌన్ ఏమవుతుంది? దే అవుతుంది. సో అరెంట్ దే, అరెంట్ దే. So dogs are carnivorous, aren't they? Then question number 5. Children never run out of energy. Children. మళ్ళీ ఇక్కడ ఏముంది? Never run. ఇది మన verb. ఇది run అని వస్తుంది. అంటే ఏంటనమాట? సింపుల్ ప్రజెంట్ అనమాట. ఎందుకంటే పాస్ట్ టెన్స్ అవుతే మనకి ఏమవుతుంది? ran అని వస్తుంది. ran అని వస్తుంది. run కాబట్టి ప్రజెంట్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్ కాబట్టి డూ అయినా రావాలి, డస్ అయినా రావాలి. సింగ్యులర్ సబ్జెక్ట్ అయితే డస్ రావాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే మనకి డూ రావాలి. చిల్డ్రన్ అంటున్నాడు. చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి డూ వస్తుంది. అయితే నెవర్ అనేది ఆల్రెడీ నెగటివ్ ఉంది కాబట్టి మనకు స్టేట్మెంట్ నెగటివ్ అయింది. సో ట్యాగ్ పాజిటివ్ రావాలి. సో చిల్డ్రన్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ ఎనర్జీ. డూ దే, డూ దే, అదనమాట. Number 6. She broke the glass. Now broke, broke. ఏంటిది? V2 అంటే past tense. బ్రేక్, బ్రోక్ కదండి. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. కాబట్టి పాస్ట్ టెన్స్ లో ఉంది. పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఏం రావాలి మనకు? డిడ్ రావాలి. పాస్ట్ టెన్స్ ఉంటే డిడ్ రావాలి. సో పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు మనము సింగులర్ ప్లూరల్ ఏమి చూడక్కర్లేదు, ఏ దానికైనా డిడే వచ్చేస్తుంది. సో నౌ డిడ్. నౌ స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్లో నెగటివ్ టర్మ్ ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ మనము నెగటివ్ పెట్టేద్దాం. డిడెంట్, డిడెంట్. సో షీ బ్రోక్ ద గ్లాస్. డిడెంట్ షీ, బికాస్ సబ్జెక్ట్ ప్రొనౌన్ కూడా ఏంటి? షీ. షీ బ్రోక్ ద గ్లాస్. డిడెంట్ షీ? నౌ క్వశ్చన్ నెంబర్ 7. వేద్ కుడ్ ప్లే బెటర్. ఇది మోడల్స్ అంటాం. మోడల్స్ ఏంటంటే షల్, షుడ్, విల్, వుడ్, క్యాన్, కుడ్, ఇవన్నీ ఏంటి? మోడల్స్. నా ఇక్కడ చూడండి కుడ్ ఉంది, కుడ్ ఉంది. సో ఏ మోడల్ అయితే మనం తీసుకుంటామో స్టేట్మెంట్లో అదే మోడల్ని మనము ట్యాగ్లో కూడా తీసుకోవాలి. సో కుడ్ ఉంటే కుడే తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నెగటివ్ లేదు కదండి, అంటే గివెన్ స్టేట్మెంట్ పాజిటివ్ కదా, కాబట్టి ట్యాగ్లో నెగటివ్ని పెట్టండి. కుడెంట్, కుడెంట్. వేద్ అబ్బాయి కదా కాబట్టి కుడెంట్ హీ. They could play better, couldn't he? Then question number 8. Students are making noise. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఆర్ అనే ఆక్సిలరీ వర్బ్ ఉంది కాబట్టి ఆర్ తీసేసుకుందాం. నౌ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్ కాబట్టి మనము నెగటివ్ పెట్టేద్దాం. దెన్ స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ ప్రొనౌన్ తీసుకుందాం. దే. సో స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ నాయిస్, aren't they? And question number 9. She is a good listener. Now is కాబట్టి ఇక్కడ కూడా మనము is తీసుకుందాం. గివెన్ స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్ కాబట్టి మనం నెగటివ్ ట్యాగ్లో పెట్టాలి. isn't. నౌ సబ్జెక్ట్ ప్రొనౌన్ షీ కాబట్టి ఇక్కడ కూడా షీనే వచ్చేస్తుంది. కాబట్టి she is a good listener, isn't she? Now question number 10. He can't sing. He can't sing. Now ఇక్కడ చూడండి can't. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెగటివ్, ఇందులో వాడబడినటువంటి మోడల్ ఈస్ క్యాన్ కాబట్టి కాంట్ వచ్చింది కాబట్టి క్యాన్ తీసుకోవాలి. అంటే మనకి నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్ ట్యాగ్ తీసుకుంటున్నాం అనమాట. క్యాన్. హీ సబ్జెక్ట్ ప్రొనౌన్ కాబట్టి హీనే తీసుకుందాం. క్యాన్ హీ? హీ కాంట్ సింగ్. క్యాన్ హీ? నాకు తెలుసండి, మాకు ఆల్రెడీ వచ్చేసాయి మేడం ఇంకా చాలండి అని అనకండి, బికాస్ రకరకాల మోడల్స్తో తీసుకుని వచ్చాను. జస్ట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్, గివ్ యర్ అటెన్షన్. ఇందులో ఏ క్వశ్చన్ నుంచి అయినా, అంటే ఎలాంటి మోడల్ నుండి వచ్చినా, ఎలాంటి ఆక్సిలరీ వర్బ్ నుండి వచ్చినా, ఎలాంటి టెన్స్ నుండి వచ్చినా మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఇవ్వాలనే నేను ఇన్ని మోడల్స్ తీసుకొచ్చాను. దే హ్యావెంట్ బీన్ టు గోవా. హ్యావెంట్, హ్యావెంట్ ఇక్కడ వాడబడింది ఏంటి? హ్యావ్.
కాబట్టి హ్యావ్ తీసుకుందాం. ఎన్టీ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇది పాజిటివ్ గానే ఉంచేద్దాం. సో దే హ్యావెంట్ బీన్ టు గోవా. హ్యావ్ దే done. Question number 12. You like action movies. Like present tense. కాబట్టి మనం ఇక్కడ డస్ తీసుకోవాలా, డూ తీసుకోవాలా అంటే డూ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? బికాస్ ఐ, వి, యూ ఆల్వేస్ టేక్ ప్లూరల్ వర్బ్స్ కాబట్టి డూ తీసుకోవాలి. యూ లైక్ యాక్షన్ మూవీస్. నౌ లైక్ ఇక్కడ మనకి నెగటివ్ లేదు స్టేట్మెంట్లో కాబట్టి మనము క్వశ్చన్ ట్యాగ్లో నెగటివ్ తీసుకోవాలి. డోంట్ యూ, యూకి పర్సనల్ ప్రొనౌన్ కూడా ఏమవుతుందండి? యూనే అవుతుంది. డోంట్ యూ, యూ డోంట్ లైక్ మూవీస్. డోంట్ యూ. డన్. 13th one. She will dance. ఇక్కడ మనకి మోడల్ ఏంటండి? విల్ కి మనం ఏం తీసుకుంటామంటే won't అని తీసుకుంటాం. won't. will not అని పెట్టొద్దు. won't అని పెట్టాలి. సో ఇది గుర్తుంది కదా, will కి మనం ఏం తీసుకుంటాము? won't. గుర్తు పెట్టుకోండి, won't. కాబట్టి she will dance. won't she? That. Question number 14. They weren't surprised. సో ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ ఏంటి? were. కాబట్టి were తీసేసుకుందాం. NT ఆల్రెడీ ఉంది అంటే నెగటివ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ లో పాజిటివే ఉంటుంది. were. నౌ వి అంటున్నాడు అంటే మన సబ్జెక్ట్ ఏంటి? వి కదా. సో వి హ్యావెంట్ మెట్ బిఫోర్. were we? Okay. Done. She can help you. Can. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? కాంట్ రావాలి. ఇక్కడ కాంట్ ఉంటే ఇక్కడ క్యాన్ రావాలి, తెలుసు కదా. సో కాంట్, షీ ఉంది కాబట్టి షీ. కాంట్ షీ? షీ కెన్ హెల్ప్ యూ. కాంట్ షీ? 17th one. You should practice rigorously. పూర్తిగా రాలేదు. rigorously. You should practice rigorously. Now should ఇది మోడల్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి? షుడెంట్. ఎందుకంటే అది పాజిటివ్ కాబట్టి ఇది నెగటివ్. షుడెంట్. యూకి పర్సనల్ ప్రొనౌన్ కూడా ఏమవుతుంది? యూ. షుడెంట్ యూ? యూ షుడ్ ప్రాక్టీస్ రిగరస్లీ. షుడెంట్ యూ? డన్. 18th one. They left for Bombay last Monday. left అంటే ఇదేంటి? పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మీకు ఏం రావాలి? డిడ్ రావాలి. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి ట్యాగ్ లో మీకు నెగటివ్ రావాలి. డిడెంట్. దే కాబట్టి మనకి ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ కూడా దేనే వస్తున్నాడు. సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటాం మన సబ్జెక్ట్ ప్రొనౌన్ కూడా ఏమవుతుందండి? దే అవుతుంది. కాబట్టి దే లెఫ్ట్ ఫర్ బాంబే లాస్ట్ మండే. డిడెంట్ దే? డన్. 19th క్వశ్చన్. He works in a school. ఇక్కడ చూడండి, వర్క్స్ అనేది మన వర్బ్. ఇందులో ఈజ్, వర్స్, వర్ లాంటి ఆక్సిలరీ వర్బ్స్ లేవు. వర్క్స్ అని ఉంది కాబట్టి ఇదేంటనమాట? ప్రజెంట్ టెన్స్ కాబట్టి డూ అయినా తీసుకోవాలి, డస్ అయినా తీసుకోవాలి. ఈ అనేది సింగ్యులర్ సబ్జెక్ట్ కాబట్టి మనము డస్ తీసుకుందాం. ఈ అనేది సింగ్యులర్ సబ్జెక్ట్ కాబట్టి డస్ తీసుకుందాం. స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నెగటివ్ ఎన్టీ యాడ్ చేద్దాం. సో హీనే కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్ కూడా హీనే అవుతుంది. డజంట్ హీ? హీ వర్క్స్ ఇన్ ఎ స్కూల్. డజంట్ హీ? డన్. Number 20. Let's go to a movie. Now ఇక్కడ ఏం రావాలి? ఇంపెరేటివ్స్ కదా. కాబట్టి ఇంపెరేటివ్స్ లో లెట్స్ గో అంటున్నాడు. సో లెట్స్ గో అనేది సింగులరా ప్లూరలా? కాబట్టి ఆబ్వియస్లీ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ కదా కాబట్టి షల్ వస్తుంది. సెకండ్, థర్డ్ అయితే విల్ వచ్చేది. ఇది షల్ కాబట్టి లెట్స్ గో టు ఎ మూవీ. షల్ వి అదనమాట. Done. 21. They live in Delhi. Live. Present tense. కాబట్టి డూ రావాలా, డస్ రావాలా అంటే సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. సబ్జెక్ట్ దే అంటే ప్లూరల్ వచ్చింది కాబట్టి డూ రావాలి. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అది పాజిటివ్ కాబట్టి ఇక్కడ మనకు నెగటివ్ ఉండాలి కాబట్టి డోంట్. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఇప్పుడు దేనే సబ్జెక్ట్ కాబట్టి దాని ప్రొనౌన్ కూడా దేనే వచ్చేస్తుంది.
సో దే లివ్ ఇన్ ఢిల్లీ, డోంట్ దే? 22. We should leave now. We should leave now. ఇక్కడ వాడబడిన మోడల్ ఏంటి? షుడ్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? షుడెంట్. షుడెంట్. సబ్జెక్ట్ ఏంటి? వి. దాని ప్రొనౌన్ ఏంటి? విని. షుడెంట్ వి? షుడెంట్ వి? 23. ఐ యామ్ ఎ టీచర్. ఇక్కడ చూడండి, చాలా మంది ఏమంటారంటే యామెంట్ ఐ, బికాస్ యామ్ అనేది మనకి ఇచ్చినటువంటి ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ ఏది ఉంటే అదే తీసుకోవాలన్నాం కదా. సో యామ్కి యామ్ తీసుకున్నాం, ఎన్టీ తీసుకున్నాం. నౌ సబ్జెక్ట్ ఐ, దాని ప్రొనౌన్ కూడా ఐ కాబట్టి ఐ. ఇలా రాశారనుకోండి, రాంగ్. రాంగ్. సో ఇది ఆ రూల్కి ఎక్సెప్షన్ అనమాట. మన రూల్ ఏంటండి? ఏదైతే మనకు ఆక్సిలరీ వర్బ్ ఉంటుందో స్టేట్మెంట్లో, అదే ఆక్సిలరీ వర్బ్ని మనము ట్యాగ్లో వాడతాం. సో ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ యామ్ ఉంది కదా, మరి యామే వాడాలి కదా రూల్ ప్రకారంగా. అంటే ఇది దానికి ఎక్సెప్షన్. యామ్ని మీరు యామ్గా వాడకూడదు. ఎలా వాడాలి? ఆర్గా వాడాలి. ప్లీజ్ గుర్తు పెట్టుకోండి. యామ్ అన్న ఆక్సిలరీ వర్బ్కి మీకు ట్యాగ్లో ఆర్ వస్తుంది. ఆర్ వస్తుంది. ఐ యామ్ ఎ టీచర్. ఇక్కడ మనకు పాజిటివ్ ఉంది కాబట్టి ఆరంట్. ఇక్కడ మనకు నెగటివ్ రావాలి కాబట్టి ఐ యామ్ ఎ టీచర్. ఆరెంట్ ఐ? ఆరెంట్ ఐ? ఆరెంట్ ఐ? ఇలా రావాలి. ఓకేనా? కాబట్టి యూ హ్యావ్ టు వాచ్ కంప్లీట్లీ. నౌ దేర్ ఈజ్ ద డాగ్. అక్కడ ఏమైనా ఏమీ లేదు కదా. ఇప్పుడు మనం ఏం తీసుకుందాం? దెర్ ఈజ్ అ డాగ్ ఆర్ దిస్ ఈజ్ అ డాగ్. సో ఇక్కడ దేర్ ఉండదు, నేను ఇక్కడ దిస్ రావాలి. దిస్ దట్, ఎందుకంటే దేర్ అనేది సబ్జెక్ట్ కాదు కదా. సో దేర్ సబ్జెక్ట్, దిస్ దట్ ఇట్ ఏవైనా తీసుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ అ డాగ్ అన్నామనుకో, దిస్ ఈజ్ అ డాగ్. ఈ సెంటెన్స్ ఇలా ఉందనుకో, ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ ఏంటి? ఇస్. కాబట్టి ఇక్కడ సేమ్ ఆక్సిలరీ వర్బ్ వాడదాం. ఇక్కడ నెగటివ్ లేదు కాబట్టి ఇక్కడ నెగటివ్ తీసుకున్నాం. ఇజంట్. అయితే డాగ్ కాబట్టి ఇజంట్ ఇట్ అనాలి. డాగ్ కాబట్టి ఇజంట్ ఇట్. దిస్ ఇస్ ద డాగ్, ఇజంట్ ఇట్? అదనమాట. డన్. యు డిడెంట్ బై ఎ న్యూ ఫ్లాట్. ఇక్కడ డిడెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు డిడ్ మాత్రమే వస్తుంది. డిడ్ మాత్రమే వస్తుంది. నౌ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? యు. దాని ప్రొనౌన్ కూడా ఏంటి? యు. కాబట్టి యు డిడెంట్ బై ఎ న్యూ ఫ్లాట్. డిడ్ యూ? యు డిడెంట్ బై ఎ న్యూ ఫ్లాట్. డిడ్ యూ? నౌ నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ వెరీ ప్లెజెంట్. దిస్ ఈజ్ వెరీ ప్లెజెంట్. నౌ ఇక్కడ మనకి ఇస్ ఉంది కాబట్టి ఇజంట్ తీసుకుంటాం. నౌ దిస్ అనే దానికి మనం ఇక్కడ ఇట్ గా మార్చుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ ప్లెజెంట్. ఇజంట్ ఇట్? Isn't it? Now next, he was excellent. Was ఇక్కడ వచ్చినటువంటి verb ఏంటి? auxiliary verb ఏంటి? was. కాబట్టి wasn't. Now subject is he. pronoun ఏంటి? he నే. కాబట్టి wasn't he? He was excellent. wasn't he? Now 28. She couldn't do better. couldn't ఆల్రెడీ మనకి అక్కడ నెగటివ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ తీసుకుందాం. గుడ్. సో షీ ఈజ్ ద సబ్జెక్ట్. ప్రొనౌన్ కూడా ఏమవుతుంది? సబ్జెక్టే అవుతుంది. కాబట్టి షీ కుడెంట్ డూ బెటర్. కుడ్ షీ? అండ్ లాస్ట్ బట్ వన్ క్వశ్చన్. మొత్తం 30 క్వశ్చన్స్ అండి. సో దిస్ ఇస్ 29th క్వశ్చన్. హీ డ్రైవ్స్. ఫ్రెండ్స్, ఎర్రర్. ఇట్ ఈస్ టైపింగ్ ఎర్రర్. హీ డ్రైవ్స్ కార్ కేర్ఫుల్లీ. డ్రైవ్స్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనకి ఇక్కడ డూ అయినా డస్ అయినా రావాలి. హీ సింగ్యులర్ కాబట్టి డస్ సింగ్యులర్ వచ్చింది. అయితే ఇక్కడ మనకి పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి నెగటివ్ తీసుకుందాం ట్యాగ్ లో. హీ సబ్జెక్ట్ కాబట్టి దాని ప్రొనౌన్ కూడా ఏమవుతుంది? హీ అవుతుంది. సో హీ డ్రైవ్స్ కార్ కేర్ఫుల్లీ. డజంట్ హీ? నౌ లాస్ట్ వన్. మై ఫ్రెండ్స్ విల్ come home tomorrow. Came కాదు, come. My friends will come home tomorrow. So will ఉంది కాబట్టి won't. Friends plural కాబట్టి ఆ సబ్జెక్ట్ ప్లూరల్ కి ఇక్కడ మనం ప్రొనౌన్ ఏం తీసుకుంటాం? దే. బికాస్ ఫ్రెండ్స్ ప్లూరల్ కదండి. సో సబ్జెక్ట్ ఫ్రెండ్స్ కాబట్టి దానికి ప్రొనౌన్ ఏది వస్తుందండి? దే వస్తుంది.
సో మై ఫ్రెండ్స్ విల్ కమ్ హోమ్ టుమారో, won't they? ఓకే ఫ్రెండ్స్, సో ఇలా మనము ఈజీగా క్వశ్చన్ ట్యాగ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా కూడా వీ కెన్ డూ ఇట్. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.